మన విశాఖపట్నంలో ఒకే చోట భారతీయ కళలు, సాంప్రదాయాలు, ప్రకృతి అందాలు, అద్భుతమైన శిల్పాలు అన్నీ కలిసి కనిపించే ప్రదేశం ఉందని మీకు తెలుసా? అదే మన శిల్పారామం జాతర. Welcome to Shilparamam. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈరోజు మేము మా కుటుంబ సభ్యులందరితో కలిసి శిల్పారామానికి ఒక చిన్న పిక్నిక్ కి వచ్చాము. సో ఈరోజైతే మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము, అంటే 1 month నుంచి. ఈరోజైతే ఫిక్స్ అయింది. సో మొత్తం 50 మెంబర్స్ ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు 20 మెంబర్స్ అయితే ఫిక్స్ అయ్యి 30 మెంబర్స్ అంటండి వచ్చాము. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఉన్న శిల్పారామం జాతర సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కళాగ్రామాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని సాంప్రదాయ కళలు, చేతి వృత్తులను కాపాడటంలో పాటు కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికను కల్పించడం. లోపలికి వెళ్లే ముందు కనిపించే ప్రవేశ ద్వారం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సంప్రదాయ గ్రామీణ ఇంటి తరహాలో నిర్మించిన ఈ ద్వారం పైభాగంలో 3 కిటికీలు కనిపిస్తాయి. వాటిలో గ్రామస్తులు తొంగి చూస్తున్నట్లుగా రూపొందించిన శిల్పాలు సందర్శకులకు ఆహ్వానిస్తాయి. శిల్పారామం ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పాలే. ప్రతి శిల్పం ఒక కథను చెప్తుంది. కుండలు తయారు చేస్తున్న కుమ్మరి కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తున్న దృశ్యం ఎంతో సహజంగా కనిపిస్తుంది. చిన్నప్పుడు మా టైంలో 60-70 సంవత్సరాల కిందట పిల్లలు బొడ్డు గుంటలు అన్నీ ఆడుకునేవారు చిన్నపిల్లలు. అప్పుడు ఇక్కడ కుమ్మరి కొండలో తయారు చేస్తాడనమాట. కొండలు ఇలాగా దీనిలో పెట్టి కొండలు ఇలా తయారు చేసి అలాగ పెద్ద పెద్దవన్నీ తయారు చేస్తుంటారు మట్టితో. ఈవిడేమో తిరగలి. అప్పుడు ఆ కాలంలో అన్ని పిండ్లు అన్నీ పప్పులు అన్నీ దీంట్లో ఇసుకుండేవారు. గేర్లు ఏం లేవు కాబట్టి ఈ తిరగలతోనే అందరూ పప్పులు పిండి అన్నీ పిండి చేసుకోవడం అన్నీ తిరగలతోనే అన్నీ ఇసుకొని చేసుకునేవారు అన్న. అప్పుడు ఇది కంసాలు. అప్పుడైతే కంసాలు అంటే అన్నీ బంగారం చెవులు రింగులైనా ఏమైనా హారాలైనా ఏమైనా అతను తయారు చేసేవారు అనమాట. బంగారం కాల్చి అది తయారు చేసేవారు అనమాట. ఏ హారం కావాలన్నా ఉంగరాలు కావాలన్నా ఏదైనా చెవి పోగులు కావాలన్నా ఏమన్నా అక్కడ అలాగా కాల్చి బంగారం కాల్చి ఫుడ్ తయారు చేసేవారు అన్నమాట. ఇతను సరాబ్, ఇతను వడ్రంగి. అప్పుడు నాగలతో దున్నడం అది చేసేవారు కాబట్టి అన్ని నాగల్లో అన్నీ తయారు చేసేవాడు అన్నమాట. ఇతను వడ్రంగి. అలాగే భారీ ఎద్దుల శిల్పాలు గ్రామీణ జీవన విధానాన్ని గుర్తు చేస్తాయి. మదర్ టెరిసా ముఖ శిల్పం, తపస్సు చేస్తున్న ఒక ఋషి శిల్పం కూడా ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ముందుకు వెళ్తూ 2 మహిళలు ఒక వృత్తాకార వేదికపై కూర్చున్న శిల్పం కనిపిస్తుంది. దాని వెనుక చెట్ల మధ్య దాగి ఉన్న భారీ రంగురంగుల మిడత శిల్పం సందర్శకులకు ఆశ్చర్యపరుస్తుంది. గ్రామస్తులు శిల్పాలతో అలంకరించిన దారి మొత్తం నడుస్తుంటే నిజంగానే ఒక గ్రామంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. నమస్కారం. శిల్పారామానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. శిల్పారామంలో కేవలం శిల్పాలే కాదు, మన గ్రామాల్లో కనిపించే జీవన విధానాన్ని కూడా ఎంతో అందంగా ప్రతిబింబించారు. ఏమయ్యా రామయ్య, మా పుంజు ముందు నీ పుంజు నిలబడగలదా? ఒక్కసారి చూస్తావు, మా పుంజే ఈరోజు గెలుస్తుంది. రా నా పుంజు, నీ సత్తా చూపించు. అదిరిపో, ముందుకెళ్ళు.
చెట్టు కింద కూర్చొని పాములను ఆడిస్తున్న నాగపాము ఆటగాడు, గ్రామ బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ మాట్లాడుకుంటున్న మహిళలు, సాంప్రదాయ చేపల పడవ వద్ద పనిచేస్తున్న జాలాళ్ళు. ఈ శిల్పాలు భారతీయ గ్రామీణ సంస్కృతిని ఎంతో చక్కగా చూపిస్తాయి. అందరూ బలంగా ఎత్తండి అయ్యా, ఊరంతా సంతోషపడుతుంది. అందరూ ఒకేసారి అడుగు వేయండి. 3 లోహంతో తయారైన శిల్పాలు, మెటల్ ఆర్ట్ విజువల్స్ ఇక్కడ మరో ప్రత్యేకత. పాత చైన్లు, నట్స్, బోల్ట్స్ వంటి లోహ వ్యర్థాలతో తయారు చేసిన కళాఖండాలు, పనికిరాని వస్తువులతో కూడా అద్భుతమైన కళాఖండాలు ఎలా సృష్టించవచ్చో ఈ శిల్పాలు చూపిస్తాయి. పిల్లలకు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంగిల్ అడ్వెంచర్ జోన్ చాలా ఇష్టమవుతుంది. ఇక్కడ వివిధ జంతువుల విగ్రహాలు, కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకు వస్తున్న శిల్పం వంటి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఉదయం సమయంలో ప్రకృతి మధ్యలో నడవాలనుకునే వారికి ఇక్కడ అందమైన జాగింగ్ ట్రాక్ కూడా ఉంది. పిల్లల కోసం స్వింగ్స్, ట్రపోలిస్, బౌన్సీ రైడ్స్, ప్లే జోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయిపోయింది అమీరాప పని అయిపోయింది. అందరం కలిసి కూర్చొని ఇంటి నుంచి తీసుకొచ్చిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాం. అంటే మేబీ ఎవరు రైస్ తినకపోతే నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను. సేమియా ఉప్మా, వైట్ రైస్, చలవ మటన్ ఎంత వేడి ఎక్కువైపోయింది కదా, చలవ చేయడం పెద్ద బాటిల్ తెచ్చాను. తెలియదు కదా, సాల్ట్, టమాటా పికిల్ తెచ్చామండి. టమాటా రైస్, ఇది మా గాజువాక స్పెషల్ టమాటా రైస్. గార్లు
మొత్తం 1000 అయింది. 2 లెవర్స్ ఇది గుడ్డు ములంకాడ, ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ ఫోటోలు తీసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ గడిపిన ఆ క్షణాలు ఈ ట్రిప్కు మరింత ప్రత్యేకంగా మార్చాయి. ప్రకృతి మధ్యలో కుటుంబంతో కలిసి భోజనం చేయడం నిజంగా ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇచ్చింది. తేరాదైతే శిల్పారామం సందర్శన పూర్తయిన తర్వాత మా ట్రిప్ అక్కడితో ఆగలేదు. అక్కడికి సమీపంలో ఉన్న జనూస్ వాటర్ పార్క్ వెళ్ళి మా కుటుంబంతో కలిసి చాలా సరదాగా గడిపాం. వాటర్ స్లైడ్స్, రెయిన్ డాన్స్, స్విమ్మింగ్ పూల్లో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. రోజంతా కళలు, ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత వాటర్ పార్క్లో గడిపిన సమయం మా ట్రిప్కు పర్ఫెక్ట్ ఎండింగ్గా నిలిచింది. కళలను ఇష్టపడేవారైనా, ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవారైనా, కుటుంబంతో ఒక మంచి రోజు గడపాలనుకున్న వారైనా శిల్పారామం జాతర తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి పచ్చని ప్రకృతి మధ్యలో ఒక చిన్న పిక్నిక్ ప్లాన్ చేసుకొని అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు. అలాగే మీ ట్రిప్ను మరింత సరదాగా మార్చుకోవాలంటే దగ్గరలోని జనూస్ వాటర్ పార్క్ కూడా తప్పకుండా సందర్శించండి. ఇది కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పెట్టే ఒక అద్భుతమైన కళా ప్రపంచం. అక్క, కొన్ని వీడియోలు చూశాను. అవునా? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అక్క. వంటల వీడియోలు, వ్లాగ్స్ చాలా బాగున్నాయి. సమయం అస్సలు తెలియలేదు. నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను. కుటుంబం మొత్తం చూడొచ్చు. అయితే ఇంకా చూడని వాళ్ళు ఒకసారి తప్పకుండా niyamin_chronicles ఛానల్ని చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.